హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. సంక్రాంతికి అందరూ పిండి వంటలనేవి చేసుకుంటూ ఉంటారు కదా! నిన్నైతే నేను చెక్కలు, చక్రాలు, అరిసెలు ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను. అలానే నేను ఇవాళ బూందీ, గవ్వలు, గవ్వలంటే ఇవి డ్రై ఫ్రూట్స్‌తో చేసిన గవ్వలండి. చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. అలానే కాజు కట్లీ, సున్నుండలు ఇవి కూడా నేనైతే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో అయితే చూస్తూ మీరు ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరైతే తప్పకుండా నా వీడియో చూస్తూ ఇంట్లో అయితే ప్రిపేర్ చేయండి. అండి ఇది సున్నుండలు. ఈ సంక్రాంతికి అందరూ చెక్కలు, చక్రాలు, అరిసెలు, సున్నుండలు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా! మేము కూడా ఇలా సున్నుండలు చేసుకున్నాము. మేము చేసుకున్న సున్నుండలు అయితే మీకు ఇలా షేర్ చేసాం. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సున్నుండలు అనేవి ఫస్ట్ చేసుకునే వాళ్ళకి కొంచెం మనము ఉండకట్టేటప్పుడు విడిలిపోతూ ఉంటాయి కదా! ఇలా మేము చేసినట్టు చేయండి. మీరు కూడా చాలా ఈజీగా ఉంటాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం కావాల్సినవి ఏంటంటే ఒక కప్పు మినపప్పు, మీరు ఒక కప్పు మినపప్పు తీసుకుంటే పావు కప్పు బియ్యం తీసుకోండి. అలానే మీరు ఒక కప్పు మినపప్పు తీసుకుంటుంటే పంచదార కూడా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. 2 యాలక్కాయలు, కొన్ని డ్రై ఫ్రూట్స్. నేనేమో జీడిపప్పు, బాదం తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మనం మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి చూడటానికి ఫస్ట్ వైట్ కలర్లో ఉన్నాయి కదా! ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఈ మినపప్పుని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి. అలానే మనకి సున్నుండల టేస్ట్ అనేది మారిపోతుంది. కొంచెం మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మనము మినపప్పును కదిలించుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చెప్పాను కదా! మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ మినపప్పుని ఫ్రై చేసుకోండి. మనకి ఈ సున్నుండల టేస్ట్ వచ్చేసి మినపప్పుని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా! దీన్ని ఒక 2-3 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకుంటే మనకి మినపప్పు అనేవి ఫ్రై అయిపోతాయి. చూసారు కదా! ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టొద్దు. చూసారు కదా! ఇలా మనకి మినపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా మనకి మినపప్పు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు ఉన్నాయి కదా! ఇప్పుడు వాటిని ఈ ప్లేట్‌లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్యాన్‌లోకి దీంట్లోకి మీరు ఒక కప్పు మినపప్పు తీసుకుంటే పావు కప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుంది. బియ్యం వేయడం వల్ల మనకి సున్నుండల టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీరు కావాలంటే పంచదారతో అయినా చేసుకోండి. లేదంటే గనక సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. మేమైతే పంచదారతో చేసాం. సేమ్ బియ్యాన్ని కూడా మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని బియ్యం కూడా కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్‌గా బియ్యం యాడ్ చేస్తే గనక టేస్ట్ బాగోదు. అందుకని చెప్పి ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా! మనకి బియ్యం కూడా ఎలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా సేమ్ మనం మినపప్పు ఎలా అయితే బాగా ఫ్రై చేసామో సేమ్ అలానే బియ్యాన్ని కూడా రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు మధ్య మధ్యలో కదుపుతూ ఉంటూ బియ్యాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఇలా మనకి బియ్యం కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం మినపప్పుని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా! సేమ్ అదే ప్లేట్లోకి మనం ఫ్రై చేసుకున్న బియ్యాన్ని కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఆ మినపప్పు ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం. దీన్ని మరీ చల్లారనివ్వద్దండి. కొంచెం వేడి మీదే మనం వీటినైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం పంచదార గ్రైండ్ చేసుకుందాము. దీంట్లోకి ఒక కప్పు పంచదార వేసుకొని అలానే 2 యాలక్కాయలు కూడా వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం అవి కూడా వేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని మనం ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మనకి ఇలా షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన షుగర్ పౌడర్‌ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మీరు ఈ షుగర్ పౌడర్‌ని వేసేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్‌నంతా ఒక బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్‌లోకి ఇందాక మనం మినపప్పు, బియ్యం ఫ్రై చేసుకున్నాం కదా! ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న మినపప్పు, బియ్యాన్ని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మీరు ఫైన్ పౌడర్‌గా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మనకి ఇలా పౌడర్ అయిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇందాక షుగర్ పౌడర్‌ని ఒక బౌల్‌లో వేసుకున్నాం కదా! దాంట్లోకి మనం మినపప్పు, బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా! గ్రైండ్ చేసుకున్నది కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి నెయ్యినైతే వేసుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకి నెయ్యి
మీరు ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 50 గ్రామ్స్ నెయ్యి అయితే పడుతుందండి. మనకి సున్నుండల టేస్ట్ అంతా నెయ్యితోనే వస్తుంది కాబట్టి నెయ్యి అనేది ఈ సున్నుండలకి కొంచెం ఎక్కువే కావాలి. అందుకని చెప్పి మీరు నెయ్యిని 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యిని ఫ్రై చేసుకుని కొంచెం వేడి అయిన తర్వాత ఇందాక మనం వేసుకున్న మినపప్పు పౌడర్ ఉంది కదా, దాంట్లోకి నెయ్యినైతే పోసేసుకోవాలి. ఇలా పోసుకుని ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి. నెయ్యి అంతా ఒకటేసారి వేసేసుకుండా 2 టైమ్స్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసేసుకుని మనం ముందుగా షుగర్ పౌడరు అన్నాను, ఇలా మినపప్పు పౌడర్ వేసాం కదా, నెయ్యి కూడా వేసాం కదా, దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూసారు కదా, మనం వేసిన నెయ్యి, షుగర్ పౌడరు, మనం వేసుకున్న మినపప్పు పౌడర్ ఇవన్నీ ఇలా కలిపేసుకోండి. ఒకసారి చూడండి, ఇలా మనకి ఉండకట్టే వరకు వచ్చేంత వరకు మనం కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. ఇంకా కొంచెం మనకి నెయ్యి అయితే పోసుకోవాలి. అందుకని చెప్పి మళ్ళీ నేను ఇంకా కొంచెం ఇందాక నెయ్యి అనేది మొత్తం వేసేసుకోకుండా కొంచెం ఉంచాను. ఇప్పుడు సేమ్ ఆ మిగిలిపోయిన నెయ్యి కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని దీన్ని మనం ఉండకట్టేలాగా చూసారు కదా, ఇలా వస్తుంది. మనము అంతా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం వండ చేసుకోవడానికి వస్తుంది. మీకు ఏ సైజులో కావాలంటే అంత సైజులో మీరు సున్నుండలను అయితే చుట్టుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు అప్పటికప్పుడు అయినా కూడా ఇది సున్నుండలు చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నారు అంటే కనుక దీన్ని ఇలా చేసుకుని మీరు స్టోర్ చేసుకున్నా కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఉండల్లాగా కట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నిటినీ కూడా మనము అలానే సున్నుండల్లాగా చేసి పెట్టేసేసుకుందాం. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఈ సున్నుండలు అనేవి. ఇలా విరిగిపోకుండా మనకి కొంతమందికి చుట్టేటప్పుడు విడిలిపోతూ ఉంటుంది కదా, మీరు సేమ్ ఈ ఎగ్జాక్ట్ ఈ కొలతలతో చేశారంటే కనుక సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బయట స్వీట్ షాపులు అలా తీసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. చూసారు కదా, ఇలా మాకు అన్నీ టేస్టీ అయితే నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సంక్రాంతికి అనే కాదు, పిల్లలకి ఇలా సున్నుండలు ఎలా చేసి పెడుతూ ఉండండి, వాళ్ళకి బలం కూడా. తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇలా మీరు ప్లేట్లో పెట్టేసేసి మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకైనా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. లేదంటే కనుక పిల్లలు సాయంత్రం పూట ఆడుకుని వస్తారు కదా, లేదంటే వాళ్ళకి స్కూల్ బాక్స్లో అయినా పెట్టచ్చు. వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళు తొందరగా తినేస్తారు. లేదంటే మామూలుగా తినమంటే మాకు నచ్చలేదు అలా అంటూ ఉంటారు. అలా కాకుండా ఈవినింగ్ టైం వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళా, లేదంటే స్కూల్ బాక్స్లో కూడా అలా స్నాక్స్కి అలా పెట్టినా కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారు. తప్పకుండా ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన సున్నుండలు అయితే అయిపోయింది కదా. మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆ సెకండ్ రెసిపీ కోసం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఈ సెకండ్ రెసిపీని అయితే చూసేయండి. ఇంకా వాళ్ళందరూ ఏదో ఒకటి కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం ఎక్కువ బయట షాపుల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేస్తే పిల్లలకి అలానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాగా నచ్చుతుందండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. అదేంటో తెలియాలి అంటే కనుక మీరు ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి. అది ఏమిటి అనేది మీకు అర్థమైపోతుంది. మనం 4 రోజుల వరకు అయితే నిల్వ చేసుకోవచ్చండి. ఈ స్నాక్స్ అనేవి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్గా ఒక కేజీ బియ్యంని మనము నైట్ అంతా నానపెట్టుకుని పెట్టుకోవాలండి. మనము ఈ బియ్యంని నానపెట్టుకుని బియ్యం పిండి చేసుకుని దాంతో చేసుకుంటే మనకి మన రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఫస్ట్ బియ్యంని ఇలా ఒకసారి వాష్ చేసేసుకుని బియ్యంని ఇలా 2 వంపులు ఉంచుకుని బియ్యంని అయితే మనం నైట్ అంతా నానపెట్టుకుని పెట్టుకోవాలండి. ఇలా మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసి మనము బియ్యంలో వాటర్ ఏమి లేకుండా ఇలా వడకట్టుకోవాలి. మనకి బియ్యం అనేవి ఒక 5 to 10 మినిట్స్ మనము కొంచెం బియ్యంలో వాటర్ ఏమి లేకుండా బియ్యంని అయితే మనము ఎండపెట్టుకుని పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒక వడగిన్నెలో వేసేసుకుంటే మనకి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా బియ్యంలో నుంచి. ఇలా ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఒక కవర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకుని దాని మీద మనం బియ్యంని అయితే ఆరబెట్టుకోవాలి. మరీ ఎక్కువేమీ ఆరవసరం లేదండి. ఇలా బియ్యం మనకి ఆరిపోయిన తర్వాత బియ్యం పిండిని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనకి కావాల్సినవి ఏంటి అంటే శనగపిండిని మీరు కావాలంటే పచ్చెనపప్పు తీసుకుని అలా గ్రైండ్ చేయించుకుని అయినా చేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి
మనం ఇందాక శనగపిండి చూపించాం కదా, ఈ శనగపిండి కూడా మేము శనగపప్పుని గ్రైండ్ చేయించి పెట్టుకున్నదే. అది మనము ఆ శనగపిండిని మీరు మెజర్మెంట్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో సేమ్ అదే మెజర్మెంట్తో మనము బియ్యపిండి అలానే శనగపిండి తీసుకోవాలండి. మేమైతే 2 గ్లాసులు శనగపిండి, అలానే మీరు 2 గ్లాసులు శనగపిండి తీసుకుంటే ఇది బియ్యపిండి ఇందాక మనము పట్టించుకొచ్చుకున్నాం కదా, అదైతే ఆ బియ్యపిండి. సేమ్ మీరు 2 గ్లాసులు శనగపిండి తీసుకుంటే 2 గ్లాసులు బియ్యపిండి వేసుకుంటే సరిపోతుందండి. ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకుంటే మనకి ఇది టేస్టీగా వస్తుంది. కొంతమంది ఏంటి అంటే పొడి బియ్యంతో కూడా చేసుకుంటారు, అంటే బియ్యం అనేది నానపెట్టకుండా కూడా చేసుకుంటారు. అలా కాకుండా ఇలా మీరు బియ్యం నానపెట్టి చేయించుకుంటే ఇది రెసిపీ అయితే బాగుంటుందండి. ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకుని దీంట్లోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకుంటే మనం చేసేవి పొంగుతాయండి. అందుకని చెప్పి ఇలా మీరు ఒక 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మనము వీటిని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనము మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి, జారుడుగా కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి ఉండలు వచ్చింది అంటే కనుక మనం చేసుకునే రెసిపీ అనేది బాగోదండి. అందుకని చెప్పి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ వాటర్ కూడా ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి బాగా జారుడుగా వస్తుంది కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఎక్కడా కూడా మనకి ఉండలు అనేది తగలకుండా మొత్తం అంతా మనం పిండిని అయితే కలిపేసుకుంటే మనకి ఈజీగా చేసేసుకోవడానికి బాగుంటుందండి. లేదంటే ఉండలు ఉన్నాయనుకోండి మనకి చేసుకోవటానికి కరెక్ట్గా రావు. అందుకని చెప్పి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ మనము ఈ పిండిని అయితే కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా ఇంత పలుచగా కలుపుకోవాలి మనము. ఇంత పలుచగా కలిపేసేసుకుని పెట్టేసుకుంటే మనం చేసుకునే రెసిపీ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా ఏ మాత్రం ఉండ అనేది ఎక్కడ తగలకుండా మనము దీన్ని అయితే కలుపుకుంటూ మనమైతే చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది చూసారు కదా, ఇది గెరిట. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా కొంతమందికి తెలిసిన వాళ్ళైతే. మనమైతే ఇప్పుడు బూందీ చేస్తున్నామండి. దానికోసం ఫస్ట్గా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అదైతే బూందీ గెరిట. దీని మీద మనకి బూందీ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అదైతే దీని మీద వేసుకుని ఇలా మనం స్ప్రెడ్ చేస్తే కనుక కింద చూసారు కదా, ఇలా మనకి బూందీ అనేవి వచ్చేస్తాయి. ఇది బూందీ గెరిట అని ఎందుకన్నానంటే మనకి చిన్న చిన్నగా బూందీ చేసుకోవడానికి వస్తుంది. బయట ఎప్పుడు మనము స్వీట్ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం కదా బూందీ అనేది, అలా కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, చాలా ఈజీ కదా ఇంట్లో చేసుకోవటం అనేది. ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టు మనం టేస్టీగా మనకు టేస్ట్కి తగ్గట్టు అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఎంత మనకి ఇవి బూందీ అనేది తొందరగా అయిపోతుందండి. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మనకు మొత్తం అంతా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మనం ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కూడా మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి చూసారు కదా, బాగా పొంగి బాగా వచ్చినాయి కదా, మనము సోడా ఉప్పు అయితే యాడ్ చేసాము. అలానే శనగపిండిని కూడా మనం శనగపప్పుతో గ్రైండ్ చేసుకుని శనగపిండిని వాడుకున్నాం కదా, అందుకని చెప్పి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన బూందీని మనం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మనము ఇలా సపరేట్గా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఇలా ఒక గరిటెలో వేసుకుంటే మనకి నూనె అనేది ఇంకా ఏమన్నా ఉంటే కనుక అది అంతా కనుక కిందకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇలా మీరు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బూందీ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇవి మనం ఎప్పుడు బయట స్వీట్ షాపుల్లో అలా కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా కాకుండా చూసారు కదా ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా పట్టదు, అలానే ఎక్కువ ఏమి కష్టం కూడా ఏమీ కాదు. అన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లల్ని స్కూల్కి పంపించేసి మనం ఈవినింగ్ టైము వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చే లోపల మనం ఇదైతే ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలానే వాళ్ళు స్నాక్స్ బాక్స్లో కూడా మనం ఇది పెట్టి పంపించేయచ్చండి. తర్వాత ఇలా మనకి రెడీ అయిపోయిన బూందీని ఒక బౌల్ తీసుకొని ప్లేట్ లాంటిది తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉన్నాయి కదా, ఆ బూందీ వేసుకొని దాంట్లోకి ఇలా కారము, సాల్టు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ మనము పిండిలో సాల్ట్ అనేది ఏమి వేయలేదు కదా, ఇలా మనము బూందీ మనం చేసుకున్న తర్వాత దానిపైన వేసుకుంటే బూందీకి అంతటికి పడుతుందండి. ఇదైతే మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు అయితే చేశారు. మేము ఊరు వెళ్ళినప్పుడు మాకు ఇవి కంపల్సరీగా మా అమ్మాయికి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది బాగా నచ్చుతుంది.
ఇలా మనకి కారము, సాల్టు, అలానే జీలకర్ర, అలానే కరివేపాకు ఇవన్నీ మనకి టేస్ట్‌కి తగ్గట్టు మొత్తం అంతా మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం బూందీ చేసుకుంటూ ఇలా ప్రతిదానికి మనము సాల్టు, కారం యాడ్ చేసుకుంటూ ఉంటే అన్నిటికి బాగా పడుతుందండి. ఒకటేసారి మనం వేసుకోవాలి అంటే గనక మనకి బూందీకి అంతటికి పట్టదు కదా! అందుకని చెప్పి మనం కొంచెం కొంచెం చేసుకుంటూ ఇలా వేసుకుంటే మనకి బూందీ అంతటికి సాల్టు, కారం అనేది పడుతుందండి. వేడి మీద అంటే మరీ వేడి మీద కాదు, కొంచెం వేడి మీద వేసుకుంటే మనకి మొత్తానికి సాల్టు, కారం అనేది బాగా పడుతుందండి. చూసారు కదా! మనకి బూందీ అయితే రెడీ అయిపోయాయి. అచ్చం మనము బయట స్వీట్ షాపులో కొనుక్కుంటాం కదా! అలానే ఉన్నాయి కదా! అంతా బాగా పొంగినియి కదా! చాలా బావుంటదండి టేస్ట్ కూడా. తప్పకుండా ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. మీరు పొడి బియ్యంతో చేస్తే గనక ఇంత టేస్టీగా రావు. అందుకని చెప్పి మీరు బియ్యంని నానబెట్టుకొని చేసుకుంటే గనక ఇలా మనకి పొంగి బాగా టేస్టీగా వస్తాయండి. అందుకని చెప్పి మీరు కూడా సేమ్ నేను వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. కదా! ఎంతో టేస్టీ అయిన ఈ బూందీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు తెలియాలి అంటే నా ఛానల్‌ని మీరు కూడా చూస్తూ ఉండండి. చాలా ఈజీగా అయిపోయేవైతే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎంతో టేస్టీ అయిన బూందీ అయితే రెడీ అయిపోయినాయి కదా! ఈ టేస్ట్‌ని అయితే మీరు మిస్ చేయకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. పిల్లలకి స్నాక్స్‌లో కూడా ఇవైతే పెట్టేయొచ్చండి. సాయంత్రం పూట చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి పెట్టేసి టీ ఇచ్చేస్తే చాలా అంటే చాలా నచ్చుతుంది టేస్ట్ అనేది. ఈజీగా అయిపోయే ఈ ప్రాసెస్‌ని మీరు ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడు బయటకు వెళ్లి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన బూందీని అయితే చూసారు కదండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్ బూందీ లాగానే ఉన్నాయి కదా! మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ రెసిపీ ఏంటో చూద్దాం. ఇది కూడా స్వీట్ షాప్‌లో చేసేదే. ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదా కాజు బర్ఫీ. జీడిపప్పుతో ఈ స్వీట్ అయితే చాలా బావుంటుందండి. మనం ఎక్కువగా ఇవి స్వీట్ షాపుల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా! ఈ కాజు కట్లీ అనేది. దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా 15 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం అనేది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ అంటే పిల్లలకి ఇష్టం ఉండవు కదా! అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి తినటానికి కూడా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం కావాల్సినవి ఒక కప్పు జీడిపప్పుతో చేస్తున్నానండి నేనైతే. ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటే ముప్పావు కప్పు పంచదార సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు పంచదార తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం జీడిపప్పునైతే ఏమీ డ్రై రోస్ట్ చేయవసరం లేదండి. డైరెక్ట్‌గా మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మనం ఇలా జీడిపప్పుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పౌడర్ చేసేటప్పుడు కొంచెం ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం ముద్దలాగా అవుతుంది. అలా మీరు జీడిపప్పునైతే గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ కాజు కట్లీ అనేది బాగా వస్తుందండి. చూసారు కదా! ఇలా కొంచెం ముద్దలాగా వస్తుంది. మీరు మిక్సీ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోండి. లేదంటే గనుక దీన్ని మళ్ళీ జల్లిచ్చి అలా చేసుకోవాల్సొస్తుంది. అలా కాకుండా ఇలా మీరు కొంచెం ముద్దగా చేసుకుంటే మనకి స్వీట్ చేసుకోవటానికైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి మనము నేనైతే ముప్పావు కప్పు పంచదార తీసుకున్నానండి. పంచదార వేసుకొని దాంట్లోకి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని మనమైతే పంచదారని కరగనిద్దాము. ఈ పంచదార కరిగిన తర్వాత పంచదార అనేది మనకి ముదురు పాకం ఏం అవసరం లేదండి. తీగ పాకం అనేది వచ్చేంత వరకు మనము దీన్ని కలుపుకుంటూ ఈ పంచదారని పాకం రానిస్తే సరిపోతుంది. ముదురు పాకం వచ్చేస్తే మనకి కాజు కట్లీ టేస్ట్ అనేది బాగోదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి మనకి ఇలా పొంగు వస్తుంది కదా! మనకి పాకం అనేది వచ్చిందో లేదో ఒకసారి మనం చూసుకుందాము. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి చెప్పాను కదా! తీగ పాకం వస్తే సరిపోతుంది. ముదురు పాకం అయితే ఏం అవసరం లేదండి. చూసారు కదా! ఇలా ఒకసారి మీకు పాకం అనేది వచ్చిందా రాలేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదొక 2-5 మినిట్స్ పడుతుందండి పాకం అనేది రావటానికి. మనకి పంచదార అయితే మొత్తం కరిగిపోయింది కదా! మీరు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మీరు ఈ పాకాన్ని అయితే రెడీ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇప్పుడైతే మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీతో వస్తే సరిపోతుందండి మనకి పాకం అనేది. ఇప్పుడు ఇందాక మనము జీడిపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! అదైతే దీంట్లో యాడ్ చేసేసుకుందాము. దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈ స్వీట్ అనేది. ఎక్కువ టైం కూడా ఏమి పట్టదు. ఎగ్జాక్ట్‌గా 15 మినిట్స్‌లో మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎక్కువగా బయట స్వీట్ షాపుల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా! ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు. చూసారు కదా! మనకిలా
జీడిపప్పు పౌడర్ వేసాం కదా పాకంలో, మనకి ఇదంతా దగ్గర పడేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీరు ఈ స్వీట్ అనేది చేసుకుంటే, లేకపోతే కనుక మీరు మధ్య మధ్యలో కలుపుకోకుండా ఉంటే కనుక మనకి ఇలా అంటుకుపోతూ అడుగున మాడిపోతుంది. అందుకని చెప్పి మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా దగ్గర పడిపోయింది. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అలానే యాలుక్కాయలు, నేనైతే యాలుక్కాయ లోపల విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్, అవి అయితే వేస్తున్నాను. ఇవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇలా దగ్గర పడేంత వరకు మీరు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి అనేది ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు మిక్చర్ ఉంది కదా, అది దీంట్లో వేసుకుని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అట్లా మీరు మొత్తం ఒకసారి అంతా దీన్ని బాగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం వేడిగా ఉంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత, బాగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మీరు కలిపితే మనకు అది ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మీరు మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి చేయటం. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము చపాతీలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనము దీన్ని మొత్తం ఒకటే చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది. 2 పార్ట్స్గా ఏం డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీరు చపాతీ కర్రతో ఇలా మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుందాము. ఇలా మీరు నైఫ్తో మీరు డైమండ్ షేప్ అయితే డైమండ్ షేప్, లేదంటే కొంతమంది స్క్వేర్ షేప్ కూడా ఇష్టపడతారు కదా, కానీ కాజు కట్లు అనేది డైమండ్ షేప్లోనే ఉంటుంది కదా, అలా మీరు ఈ షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాజు కట్లీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంట్లో అయితే మనం ఇంకా టేస్టీగా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ సంక్రాంతికి ఈ స్వీట్ కూడా మీరు మీ పిండి వంటల్లో యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ అనేది. ఎంతో టేస్టీ అయిన కాజు కట్లీ రెడీ అయిపోయింది కదా, చూసారు కదా, సేమ్ అచ్చం మనం బయట స్వీట్ షాపులో కొనుక్కునేలానే ఉంది కదా. ఇంట్లో కూడా మనం చేసుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే చేసుకోవడానికి మనకి వస్తుందో రాదో అనుకుంటాం, కానీ ఒకసారి ట్రై చేసుకుంటే ఏదైనా కానీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ బయట కొనుక్కున్న షాప్లో లానే ఉంది. ఇవన్నీ ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాజు కట్లీ అయితే రెడీ అయిపోయింది కదా. మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసిందండి ఈ స్వీట్ అనేది. తను అసలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడదు. కాకపోతే తనకి ఈ టేస్ట్ అయితే బాగా నచ్చింది. తన కోసం నేను అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటాను నేను ఈ కాజు కట్లీ అనేది. చూసారు కదా, తనైతే ఇలా డెకరేట్ చేసింది. ప్లేట్లో ఇలా పెట్టి, తనకి ఇలా డెకరేట్ చేయటం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను చేస్తానని చెప్పి ఇలా పెట్టింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. మన 4th రెసిపీ ఏంటో చూద్దాము. ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కదండి. గవ్వలే, కాకపోతే ఇవి డ్రై ఫ్రూట్స్తో చేసిన గవ్వలండి. చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అనేది. ఈ డ్రై ఫ్రూట్స్ గవ్వలు మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ఒకసారి ఈ వీడియో చూస్తూ డ్రై ఫ్రూట్స్ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం కరివేపాకు, అలానే 1 కప్పు మైదా. నేనైతే 1 కప్పు మైదాతో చేస్తున్నానండి ఈ రెసిపీ అయితే. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని మనమేమో డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1 కప్పు బాదం పప్పు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు జీడిపప్పు, నేను అన్నీ ఈక్వల్ క్వాంటిటీతోనే వేసుకున్నానండి. అలానే 1 కప్పు పంప్కిన్ సీడ్స్, అలానే 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్పు వాటర్ మిలన్ సీడ్స్, ఇవన్నీ వేసుకుని దీన్నైతే ఫైన్ పౌడర్గా మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలకి మనం డైరెక్ట్గా ఇచ్చేస్తే తినడానికి వాళ్ళు ఇష్టపడరు కదా. స్వీట్ కూడా కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది తినరు. అదే హాట్ అయితే అందరూ తింటారు కదా. కారం కారంగా బాగుంటాయి ఇవి కారం గవ్వలు అయితే. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని మీరు ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్గా మనమైతే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా, ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేస్తాము.
దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే సోడా ఉప్పు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి. నేనైతే ఒక కప్పుతో చేస్తున్నానని చెప్పాను కదా, మీరు కావాలంటే 2 కప్పులతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు మైదా వేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము. ఇది కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేస్తాం కదా, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే టేస్ట్కి తగ్గట్టు కారము, టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా, తర్వాత సోడా ఉప్పు ఇవన్నీ వేసుకుని తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఆయిల్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. డైరెక్ట్గా వాటర్తోనే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలా మీరు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు చపాతీ పిండిలాగా కలిపేసేసుకుంటే మనకి గవ్వలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇలా మీరు ఈ కన్సిస్టెన్సీతో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లో నుంచి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మీరు బాల్ అనేది కరెక్ట్ షేప్లో చేసుకుంటే మనకి గవ్వలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనం పిండి అంతా ఇలా ఉండల్లాగా చేసుకుని ముందుగానే ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. అప్పుడు మనకి ప్రాసెస్ అనేది చేయడం ఈజీగా ఉంటుంది. ఈ గవ్వలు చేయడానికి గవ్వల చెక్క అనేది ఉంటుంది కదా, ఆ గవ్వల చెక్క కనుక మీ దగ్గర లేకపోతే మీరు ఫోర్క్తో కానీ ఇలా చేసుకుంటే మనకి సేమ్ మనం గవ్వల చెక్కతో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తాయండి. మేమైతే గవ్వల చెక్కతో అయితే చేయట్లేదు, మేమైతే ఫోర్క్తోనే చేసాము ఇవన్నీ. చూసారు కదా, ఇలా బాల్స్ అన్ని ఒకటేసారి రెడీగా చేసుకుని ఉండలు పెట్టేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా ఫోర్క్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా, దాన్ని తీసుకుని ఇలా ఫోర్క్ మీద పెట్టుకుని మీరు పలచగా ఒత్తుకోండి. అప్పుడు మనకి ఈ గవ్వలు అనేవి కరకరలాడుతూ వస్తాయి. చూసారు కదా, ఇలా మనకి గవ్వల చెక్క ఉంటే కనుక ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ మిగిలినవి కూడా ఈ ఫోర్క్తో మీరు ఇలానే చేసేయండి. మా అమ్మాయి అయితే తనే చేస్తానని చెప్పి పిల్లలకి ఇలాంటివి చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి, వాళ్ళ చేత చేపించండి. తనైతే మొత్తం మా అమ్మాయే చేసింది. ఈ గవ్వలు అయితే కనుక తనకి ఫోర్క్తో చేయడం చాలా బాగా నచ్చింది అంట. అది కూడా ఫోర్క్ కూడా లేదు అనుకుంటే కనుక మన దగ్గర ఇది ఉంటుంది కదా జల్లెడ, ఇది తీసుకుని దీంతో అయినా కూడా మనం చేసుకోవచ్చండి గవ్వలు అనేవి. ఎలా చేసినా కూడా మనకి రెండు ఈజీగానే అయిపోతాయి. ఇలా సేమ్ మనము ఫోర్క్తో అది ఎట్లా చేస్తున్నాము సేమ్ దీని మీద కూడా మనం చేసి పెట్టుకున్న ఉండల్ని పలుచగా ఒత్తుకుని ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఫోర్క్తో కానీ ఇలా స్ట్రైనర్తో కానీ రెండింటితో మనం ఎలా చేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఉండలన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతాయండి ఈజీగా. ఇలా కూడా చేసేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకుని మనం డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసేసుకున్నాం. చూసారు కదా, సేమ్ మనం గవ్వల చెక్కతో చేసుకుంటే ఎలా ఉంటుందో అదే షేప్లో ఉంది కదా. మనకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. డీప్ ఫ్రై కోసం మనం ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ గవ్వలు అనేవి ఈ ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి రెండు వైపులా మనకి గవ్వలు అనేవి ఫ్రై అయిపోతాయండి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకుని మనకి చూసారు కదా, ఈ గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇలా మీరు ముందుగా వేసేసుకుని తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అలా మనకి వేగిపోయినాయి ఫ్రై అయినాయి మీరు ఫస్ట్ తీసేసుకుని మనం ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకున్నాం కదా, దాంట్లోకైతే ఈ గవ్వలను అయితే వేసేసుకున్నాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ కారం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి కదా. చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ అనేది. డ్రై ఫ్రూట్స్ పిల్లలు మనకి తినాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కదా, అలాంటప్పుడు మీరు ఇలాంటి ఈజీ రెసిపీస్ చేస్తూ వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఆటలాడుకోవడానికి వెళ్తారు కదా, వచ్చేటప్పుడు మనం ఇలాంటివి చేసిస్తే వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారండి. చాలా ఈజీగా కూడా అయిపోతాయండి చేయటం కూడా. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడుతూనే మనం ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ కారం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఈజీగా అయిపోయినాయి కదా డ్రై ఫ్రూట్స్ కారం గవ్వలు అయితే. తప్పకుండా
ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మేము చేసిన పిండి వంటలు, సున్నుండలు, అలానే డ్రై ఫ్రూట్స్తో చేసిన గవ్వలు, బూందీ, కాజు బర్ఫీ ఇవన్నీ స్వీట్ షాపుల్లో మనం కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతాయి. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఇంట్లో ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.